వచ్చేసా. అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే పాలకూర కర్రీ చేసేద్దామా? ఈజీగానే ఉంటుంది అనుకో, మీరు కూడా చేస్తారు. కానీ ఏదో మనం అట్లా ఆయిల్లా నేను ఒక స్పెషల్ ఇస్తా. ఆవాలు జీలకర్ర వేయకుండా ముందు అదేంటో చెప్పనా? ఇప్పుడు మెంతులని మిక్సీ చేసుకొని ఒక డబ్బాలో పోసుకొని పెట్టుకోండి. రోజు ఆవాలు జీలకర్ర వేసేకన్నా ముందు అది వేసేసేయండి. ఓకేనా గైస్? ఎల్లిపాయలు వేసేసి కరివేపాకు వేసాను, ఆనియన్స్ వేసేసుకున్నా. మిర్చి మనకి ఎంత కారం కావాలనుకుంటే అంత కారం వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనుకో. నేను తర్వాత కారం కూడా వేస్తాను. ఆ తర్వాత ముచ్చట కొంచెం పసుపు వేసేసి అలా అలా కొంచెం మిక్స్ చేసేసుకొని మంచిగా కడిగి పెట్టుకోండి. ఒక 5 సార్లు కడిగినా ఏం కాదు, ఒక 10 సార్లు కడిగినా ఏం కాదు. పాలకూర ఎప్పుడు మంచిగా నీట్గా కడుక్కోవాలి, ఎందుకంటే చాలా ఉసుకొస్తుంది అందులో. ఎప్పుడైనా చూసుకొని కడుక్కోండి. ఓకేనా గైస్? కొంచెం సాల్ట్ వేసేసేయండి. సాల్ట్ వేసేసి మంచిగా అక్కడికి ఇక్కడికి కలిపేసేయండి. ఎంత సింపుల్గా, ఎంత తొందరగా అయిపోతుంది. ఒక 6-7 మినిట్స్లో అయిపోతుంది అంతే. ఓకేనా? అది మంచిగా ఉడికిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి. కొంచెం పేస్ట్ కాదు, నేనైతే పేస్ట్ అన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం అలా అలా దంచి అలా వేసేయండి. ఎంత మంచి టేస్ట్ వస్తుంది అంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం కారము, కొంచెం ఉప్పు. నేను కొంచెమే ఉప్పు వేసిన, ఎందుకంటే దానికన్నా ముందు ఉప్పు వేసాను కాబట్టి కొంచెమే ఉప్పు వేసాను. ఓకేనా? కొంచెం ధనియాల పొడి, అంతే. కథం మంచి ఉడికిన తర్వాత ఆ వాటర్ అన్నీ పోయిన తర్వాత లాస్ట్ కొత్తిమీర వేసేసుకోండి. అంతే.